ఈ హెడ్లైన్ చూడు, హైదరాబాద్లో వర్షాకాలం బయటకు కూడా వెళ్ళలేమంట. అవునా, ఏమైంది? మరో కొత్త లాక్డౌనా? కాదు, 2 days ముందు ఇలా బ్యూటిఫుల్గా కనిపించే సిటీ మాన్సూన్ ఫస్ట్ రైన్కి నీళ్ళల్లో మునిగిపోయింది. మరి రోడ్స్, డ్రైనేజ్కు అలోకేట్ చేసిన బడ్జెట్ ఏమైంది? డెవలప్మెంట్స్ అవ్వలేదా? లాస్ట్ 5 yearsలో 22,000 కోట్ల డ్రైనేజ్ అండ్ మాన్సూన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్కి శాంక్షన్ చేశారు. కానీ యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీ 30% కూడా కంప్లీట్ కాలేదు. అవునా, ఇంత బడ్జెట్, మరి రిజల్ట్స్ ఏంటి? హైదరాబాద్ ప్యాన్ డ్రైన్ సిస్టమ్ 19th century బ్రిటిష్తో ఇన్స్పైర్ అయిన నిజాం మోడల్ మీద ఆధారపడి ఉంది. ఈరోజు కూడా 80% డ్రైనేజ్ మోడల్స్ను ఇంకా అప్గ్రేడ్ కూడా చేయలేదు. అయినా మనకి ఐటీ సిటీ, స్మార్ట్ సిటీ అనే ట్యాగ్ ఉంది కదా. ఎస్, ట్యాగ్ ఉంది. బట్ రియాలిటీ ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో 65% కాలనీస్కి ప్రాపర్ డ్రైనేజ్ లేదు. ప్రతి మోడరేట్ రెయిన్ తర్వాత 20+ స్లమ్స్ ఏరియాలో ఎవాక్యువేషన్ చేస్తున్నారు. మరి పక్క స్టేట్స్ ఎలా కంట్రోల్ చేస్తున్నారు? చెన్నై 2015 ఫ్లడ్స్ తర్వాత అండర్ గ్రౌండ్ స్టార్మ్ వాటర్ గ్రిడ్ని ఎక్స్పాండ్ చేశారు. ముంబైలో ఇయర్లీ డ్రైనేజ్ క్లీనింగ్ ప్లస్ ఫ్లడ్ వాటర్ సిస్టమింగ్ ఆటోమేట్ చేస్తున్నారు. కర్ణాటక విషయానికి వస్తే అడ్వాన్స్డ్ ప్లానింగ్ టు మిటిగేట్ ద ఇష్యూ. కానీ మన హైదరాబాద్లో ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తారు, కానీ డెడ్లైన్ వచ్చినప్పుడు సైలెన్స్ మాత్రమే. అంటే మనం ఒక్క రెయిన్కి ప్రిపేర్ లేకపోవడంతో లైఫ్స్, జాబ్స్ అండ్ ఇంటర్నేషనల్ ఇమేజ్ అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయా? నాట్ ఎగ్జాక్ట్లీ. ఒక్క రెయిన్ మాత్రమే కాదు, స్క్రాచింగ్ సమ్మర్స్, అన్కంట్రోల్డ్ పొల్యూషన్ అండ్ ల్యాక్ ఆఫ్ ప్లానింగ్స్ కూడా. లాస్ట్ 5 yearsలో హైదరాబాద్లో రెయిన్ రిలేటెడ్ 150 డెత్స్, సమ్మర్ హీట్ రిలేటెడ్ 1000+ డెత్స్, 30,000 కోట్ల ప్రాపర్టీ లాస్. అంటే చూపిస్తున్న డెవలప్మెంట్స్ అన్ని పోస్టర్స్ అండ్ మ్యాగజైన్స్లో మాత్రమేనా? ఈ విషయం నేను కాదు, హైదరాబాద్లో నివసిస్తున్న వాళ్ళే నీకు కమెంట్స్లో చెప్తారు.